హైదరాబాద్ లో 3 రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే పెట్రోల్ దొరకదన్న వదంతుల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ కోసం వస్తున్నారని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్రోల్ పోస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ పెట్రోల్ ఇబ్బందులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే పూర్తిగా పెట్రోల్ బంక్లలో పెట్రోల్ నిల్వలు డీజిల్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఇటు వాహనదారుల్లో నెలకొన్నటువంటి గందరగోళం, ఈ అనుమానాలు, కన్ఫ్యూజన్ వల్ల పూర్తిగా ఇంకా ఇప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కోసం క్యూలు కడుతున్నాయి. మనం చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులను కూడా చూస్తున్నాం. వాళ్ళంతా కూడా బందోబస్తు కల్పించి మరి వాహనదారులకు ఒక క్యూ లైన్లో కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్లు అన్నీ కూడా రోడ్డు పొడవునా ఉంటాయి కాబట్టి వాహనాలన్నీ పెట్రోల్ కోసం వెయిట్ చేయడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. సో అటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ఈ వాహనాలన్నింటినీ కూడా పెట్రోల్ బంకులకి లోపలికి పంపిస్తున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ అనేటువంటి కొరత లేదు అనేటువంటిది అటు ప్రభుత్వం చెప్తోంది. పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ కూడా ప్రకటిస్తున్నాయి. కావాల్సిన దానంతా కూడా పెట్రోల్ డీజిల్ ఉంది అనేటువంటి చెప్తుంది. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి వార్తలు, అనుమానాలు, పెట్రోల్ డీజిల్ ఇక్కడ ఉండదు, బంకులన్నీ క్లోజ్ చేస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలతో ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. దాంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. చెప్పండి, మీరు ఒక భయం వల్లనే పెట్రోల్ డీజిల్ కొట్టుకోవడానికి వస్తున్నారు అంటే ఇది దొరకదు, మీ పెట్రోల్ కూడా అయిపోయింది? पेट्रोल नहीं है मेरे पास, पेट्रोल ही नहीं है. 2 दिन से फिर रहा मैं. हाईटेक सिटी फुल है, यहाँ पर भी फुल है, सुबह 5 बजे भी फुल था. आज कैसा है सिचुएशन? आज थोड़ा ठीक है मगर अननेसेसरी पेट्रोल डाल रहे हैं विच इज़ नॉट अ पैनिक. So why I don't know why people are still panicking on this thing. చెప్తున్నారు ప్రజలు కూడా ప్యానిక్ అయ్యి అందరూ కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం వల్లనే మాలాంటి వాళ్లకు నిజంగా అవసరం ఉన్నా కూడా పెట్రోల్ దొరకనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఎక్కడ ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళినా కూడా వాహనదారులతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే వాహనాలతో నిండిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉందనేటువంటిది కూడా చెప్తున్నారు. అసలు పెట్రోల్ అయితే వీళ్ళ నిర్వాహకులతో మాట్లాడదాం. పెట్రోల్ ఉందా లేదా, అసలు పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఉన్నదా లేదా? అసలు ఇప్పుడు పొద్దున్న నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. మంచిగా నీట్గా నడుస్తుంది. పోలీసు వాళ్ళు ఉన్నారు, లైన్కి వస్తున్నాయి, పోతున్నాయి, లోడ్లు కూడా వస్తున్నాయి. ఏం టెన్షన్ లేదు. అందరూ వస్తున్నారు. ఎందుకోసం వస్తారు అంటే ఒకరు చూసి ఒకరు రోడ్డు మీద మళ్ళీ రాయిస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా లైన్లో వస్తున్నారు, పోసుకుంటున్నారు. ఏం లేదన్న, నిన్న నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. హ్యాపీ. అందరు ట్యాంకర్లు కూడా వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. పబ్లిక్ మాత్రం తక్కువ అవుతలేదు. అది చెప్తున్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా అదే చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ ఉన్నాయి కానీ ప్రజలకు అది అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇవి అయిపోతాయేమో, మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనేటువంటి ఒక వార్తలతో ఈ విధంగా వస్తున్నారు. కానీ అట్లాంటి ఇబ్బంది, సమస్య అయితే ఏదీ లేదు అనేటువంటి చెప్తున్నారు. కానీ వాహనదారుల్లో మాత్రం ఇంకా భయం పోలేదు. సో ప్రభుత్వాలు కూడా ఇదే చెప్తుంది. సో ఇప్పటికైనా కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేవని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని పంపులు పందున్నాయి కదా, అవి ఓపెన్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది నీట్గా. ఇది ఒక ఇచ్చిన పంపులకే వస్తున్నారు కదా, బందున్న పంపులకు టెన్షన్ వస్తుంది. దాని గురించి ఎందుకు బంద్ అవుతుందో అర్థమైతే లేదు. మాల్ మాత్రం వస్తుంది అంటున్నారు. పంపుల మాల్ వస్తుంది. నిజానికి వాళ్ళు ఏం ఎంటకపోతలేరు కానీ పంపులు బంద్ ఎందుకు అవుతున్నాయో అర్థమైతే. మాకు రోజు లోడ్ వస్తున్నాయి, లోడ్ అయిపోతుంది, తెచ్చుకుంటున్నాం, పోతున్నాం. పబ్లిక్ ఏ టెన్షన్ లేకుండా ఇస్తున్నాం. 12 గంటల దాకా వర్కర్స్ మొత్తం పనిచేస్తారు. ఏ టెన్షన్ లేదు. ఒక పోలీసు వాళ్ళని పెట్టినాం, లైన్గా వస్తున్నాయి, లైన్గా పోతున్నాయి, ఏం లేదన్న. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈ సమస్య లేదు. కేవలం ఇంధన కంపెనీలకు ఇక్కడ ఉండేటువంటి పెట్రోల్ డీలర్స్కు మధ్య ముందస్తు అడ్వాన్స్ చెల్లించాలి అనేటువంటి ఆ రూల్స్లో మార్పుల వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత అనేటువంటిది లేదు. కేవలం ప్రజల్లో వచ్చినటువంటి ఈ అపోహ వల్లనే మొత్తం పెద్ద ఎత్తున అందరూ పెట్రోల్ డీజిల్ కోసం ముందస్తుగా తరలి వస్తున్నారు. రోజు పెట్రోల్ డీజిల్ తీసుకునేదానికంటే ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అనేటువంటిది చాలా వరకు మనకు చూస్తే కూడా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా కూడా పెట్రోల్ డీజిల్ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. సో అది ఇప్పటికీ ఇబ్బంది లేదు అనేటువంటిది గవర్నమెంట్ చెప్తున్నటువంటి దాన్ని వాహనదారులు వినాలి అనేటువంటి చెప్తున్నారు. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, ఎర్రగడ్డ నుంచి.